అంటే సైటా? లేదంటే స్టైలా? సైట్ అక్క. సైటా? క్యూట్‌గున్నాయి. కానీ వీడియోస్ చూస్తే 2, 3 లాక్స్, 1 లాక్ అబోవ్ 50,000 అలా ఉన్నారు. బట్ మరి ఫాలోవర్స్ ఎందుకని 20,000 లోనే ఆగిపోయారు? మరి మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో చూస్తే ఒక అబ్బాయితోనే వీడియోలు చేస్తున్నారు. ఎవరు అబ్బాయి? ఓకే. అంటే మీరిద్దరే చేస్తున్నారు పర్టిక్యులర్‌గా. వేరే వాళ్ళతో ఎవరితో చేయట్లేదుగా. కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వై పర్టిక్యులర్ రీజన్ ఏంటి? మీ క్లాస్‌లో ఎంతమంది ఉంటారు ఓవరాల్‌గా? 30 మెంబర్స్ ఉంటారు. చూస్తారా నీ వీడియోస్ వాళ్ళందరూ? చూస్తారు. ఏమంటారు? మ్యాగీ మోడల్ అంటారు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు E96 ఎక్స్‌క్లూజివ్. నేను మీ అలంకృత. సో గైస్, ఈరోజు మనతో పాటు క్యూట్ లిటిల్ అని చెప్పొచ్చు చిన్న పాప అంటే చిన్న పాప కూడా కాదు, మ్యాగీ ఉన్నారు మనతో పాటు. తన వీడియోలు అయితే ఎంత క్యూట్‌గా చేస్తుందో. తను డాన్సరా అర్థం కాదు, ఇన్‌ఫ్లుయెన్సరా అర్థం కాదు, కాలేజ్ స్టూడెంటా అర్థం కాదు. సో ఈరోజు మనతో పాటు మ్యాగీ ఉన్నారు. హలో మ్యాగీ. హలో అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. మ్యాగీయేనా పేరు? ఇంకొక పేరు ఏదైనా ఉందా? యాక్చువల్‌గా చిన్నప్పటి నుండి అందరూ ఎక్కువ మ్యాగీ అని పిలుస్తారు. స్కూల్ నుండి, కాలేజ్‌లో అయితే మేఘన. మేఘన. ఓకే. సో మేఘన పెట్టుకోకుండా మ్యాగీ పెట్టుకున్నావేంట్రా మరి? మేఘన కంటే మ్యాగీ అంటేనే అందరికీ తెలుసు అక్క. అందుకోసమే అట్లా మ్యాగీ అని పెట్టేసుకున్నా. అవునా? ఈ స్పెట్స్ అంటే సైటా? లేదంటే స్టైలా? సైట్ అక్క. సైటా? క్యూట్‌గున్నాయి. ఓకే. సో ఇంకా నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్ అక్క. ఫార్మ్ డి సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ? కోటి. కోటిలోనా? ఎక్కడ ఉండేది? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నమా? అంటే మీ నాన్న వాళ్ళు ప్రాపర్ అంతా ఇబ్రహీంపట్నమేనా? అటు నుంచి డైలీ కోటికొస్తావా కాలేజ్‌కి? ఓకే. ఫార్మ్ డి అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకా జాబే అక్క. డిఎంఓ. డిఎంఓ. మరి సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాలనే థాట్ ఎట్లొచ్చింది? ఇంత చిన్న టైంలో, షార్ట్ టైంలో? థాట్ అంటే ఏం లేదక్క. నార్మల్‌గా ఖాళీ టైం ఉన్నప్పుడు వీడియోస్ చేస్తుండే. అయితే ఇంకొక వీడియో వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత కామెంట్స్ కూడా పాజిటివ్‌గా వచ్చినాయి. ఇంకా ఇలాగే కంటిన్యూ చేయండి అని చాలామంది మంచిగా గుడ్ కామెంట్స్ పెట్టిర్రు. దాంతోని ఇంకా నాకు బూస్ట్ వచ్చేసింది. ఇంకా చెయ్యాలి, చాలామంది ఇష్టపడుతున్నారు కదా నా వీడియోస్ అని. అట్లా ఖాళీ టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చేస్తా ఉంటా. ఓకే. కానీ వీడియోస్ చూస్తే 2, 3 లాక్స్, 1 లాక్ అబోవ్ 50,000 అలా ఉన్నారు. బట్ మరి ఫాలోవర్స్ ఎందుకని 20,000 లోనే ఆగిపోయారు? ఏమో అక్క, చూసిన ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు కదా అక్క. సో అందుకు ఫాలోవర్స్ పెరగట్లేదంటారు. మేబీ. ఓకే. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? డాన్స్ బాగా చేస్తున్నావు చక్కగా. డాన్స్ ఏం నేర్చుకోలే అక్క. నార్మల్‌గా చూసి చేయడమే. నార్మల్‌గా చూసి చేస్తున్నారా? ఓకే. మీ మమ్మీ వాళ్ళ, డ్యాడీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? వీడియోస్ చూస్తారా? చూస్తారు. ఏమంటారు? మమ్మీ అయితే ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తదక్క. ప్రతి అవుట్‌ఫిట్ మమ్మీయే స్టిచ్ చేస్తారు నాకు. అవును. శారీస్ ఎక్కువగా ఉన్నాయి. శారీస్ ఇష్టమా? శారీస్ ఇష్టమని ఏం లేదక్క. మమ్మీ ఇగ అవుట్‌ఫిట్స్ అన్నీ లంగావోణీస్, శారీస్ ఏవైనా ప్రతి ఒక్కటి మమ్మీయే స్టిచ్ చేస్తది కాబట్టి ఇగ మమ్మీ కూడా ఎంకరేజ్ చేస్తది. నాకన్నా ముందే ఇది బావుంటది రీల్‌కి అని నాకన్నా ముందే కొని తెస్తది మమ్మీ. ఓకే. చాలా సపోర్ట్ చేస్తదక్క మా మమ్మీ అయితే. ఓకే. సో అంటే ఎప్పుడు ట్రెడిషనల్ లుక్‌లోనే కనిపిస్తున్నారు. వెస్టర్న్ లుక్‌లో మేము చూడలేదసలు వీడియోస్ కూడా. సో వెస్టర్న్ ఇష్టం ఉండదా? ఇప్పుడు ట్రెండింగ్ అని అందరు కాలేజ్ స్టూడెంట్స్ అసలు దిగరు వెస్టర్న్ మించి. నువ్వేమో మొత్తం ట్రెడిషనల్‌లో ఎళ్తున్నావు. ఏంటి పరిస్థితి? మన ఇండియన్ కల్చర్ ట్రెడిషనలే గదక్క. చాలా మంది వెస్టర్న్ వైపు ఎళ్తున్నారు. మన ట్రెడిషనల్‌ని కాపాడాలి. మనలాంటి వాళ్ళు కొందరు ఉంటే కొంచెమైనా గుర్తుంటది గదక్క. ట్రెడిషనల్ ఉన్నారు. అమ్మ వీళ్ళు ఇంకా కాపాడుతున్నారు అని ఉండడానికి, అందులో ఒకరిని అవ్వడానికి అట్లా ట్రెడిషనల్‌గా కొంతమంది కాకపోయినా 100లో 1 మెంబర్ అయినా ఇన్‌స్పైర్ అయితారు. ట్రెడిషనల్‌గా చేయాలి అనుకుంటారని ఆ ఇంటెన్షన్‌తో నేను కూడా ట్రెడిషనల్‌లోనే చేస్తున్నాను. ఓకే. ఈ థాట్ అయితే బావుంది. చిన్న పాప పైన చాలా చక్కగా చెప్పింది. చూసి నేర్చుకోండి. నేను కూడా నేర్చుకోవాలి ఎంతో కొంత. యెస్. సో అంటే మమ్మీ ఏసుకోమని చెప్తారా వెస్టర్న్? చెప్తారు. మమ్మీ వేసుకోమంటారు. ఇగ నాకే పెద్దగా నచ్చదు. ట్రెడిషనల్‌గా ఉంటేనే నాకు ఇష్టం అక్క. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇన్‌స్టా ఇవన్నీ? 1 ఇయరే అక్క. అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ అంటే పెద్దగా లైట్‌గా నార్మల్‌గా రీల్స్ చూస్తుండే. చెయ్యాలి అని ఇంకా 1 ఇయర్ నుండి చేస్తున్నా రీల్స్. అట్లా టైం ఉన్నప్పుడల్లా చేస్తా ఉంటా. ఓకే. మరి స్టడీస్ ఎలా రన్ అవుతున్నాయి? స్టడీస్ ఓకే అక్క. ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? థర్డ్ క్లాసా? లాస్ట్ క్లాసా? నార్మల్ మీడియం పాస్డ్. చాలులే పాస్డ్ అయినా గూడా. ఓకే. సో మరి ఫ్రెండ్స్ ఎందుకు ఎక్కువగా లేరు? ఇంట్రోవర్టా మీరు? అట్లేం లేదక్క. ఫ్రెండ్స్ ఎక్కువ ఎందుకు లేరంటే ఇగ ఎవ్వరిని ఎక్కువ నమ్మనక్క. నమ్మినా అంటే కొంతమందినే. అందులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పినా గదా! వాళ్ళనే ఎక్కువగా నమ్ముతుంటా.
అంటే నమ్మకం అనే పెద్ద వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు ఫ్రెండ్స్ వల్ల ఏమైనా లాస్ అయ్యావా? లాస్ అయ్యావా అంటే అంటే ఏమైనా చీటింగ్ గాని, హర్ట్ అవ్వడం గాని అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది. అంటే ఏ సిట్యుయేషన్‌లో? ఏ సిట్యుయేషన్‌లో అంటే నా ఫ్రెండ్ ఒకరు ఉంటుండే. హ్మ్. హ్మ్. తను నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. 10 ఇయర్స్ నుండి ఫ్రెండ్స్. హ్మ్. మధ్యలో ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల మా ఫ్రెండ్‌షిప్ ఇంకా బ్రేక్ అయిపోయింది. హ్మ్. ఇగ అట్లా బ్రేక్ అవ్వడంతోని మనుషులను నమ్మడమే మానేసిన. హ్మ్. తర్వాత నమ్మింది అంటే ముగ్గురు అని చెప్పిన కదా అక్క. హ్మ్. ఆ ముగ్గురినే నమ్ముతా ఎక్కువ. ఓకే. హ్మ్. సో, మీ క్లాస్‌లో ఎంతమంది ఉంటారు ఓవరాల్‌గా? 30 మెంబర్స్ ఉంటారు. చూస్తారా నీ వీడియోస్ ఆ! వాళ్ళందరూ? చూస్తారు. ఏమంటారు? మ్యాగీ మోడల్ అంటారు. మ్యాగీ మోడల్ అంటారా? ఓకే. హ్మ్. ఇంకేమంటారు? ఏం అప్రిషియేషన్స్ ఇస్తారు? డాన్సర్ అంటారు. చాలా మంది చాలా కామెంట్స్ చేస్తారక్క. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ వస్తుంది అంటారు. హ్మ్. చాలా చాలా మట్టుగైతే చాలా మంది గుడ్ వేలనే కామెంట్స్ చేస్తా ఉంటారు. హ్మ్. లవ్ ప్రపోజల్స్ ఏం రావట్లేదా మరి? వచ్చినాయి అక్క. ఏ టైప్ ఆఫ్ లవ్ గూడా మ్యాగీ ఐ లవ్ యూ అంటున్నారా? ఎట్లా చెప్తున్నారు చెప్పేవాళ్ళు గూడా? చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అక్క. హ్మ్. అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేల లవ్ లెటర్స్. హ్మ్. ఆ! అంటే ఎట్లా నీకు బాగా ఎన్ని అసలు అంటే క్లారిటీగా చెప్పు ఇప్పుడు. ఎందుకంటే ఇదేం పెద్ద తప్పు విషయం ఏం గాదు మనం మాట్లాడుకునేది. నువ్వు భయపడాల్సిన పని లేదు. అందరికీ తెలుసు కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. ఇన్‌ఫాచ్యుయేషన్స్ ఉంటాయి. సో, హ్మ్. అలా 1, 2 చెప్పేసేయి మాకు సరిపోతది. 1, 2 అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకరు ఉంటుండే. హ్మ్. మా ఇంటి అడ్రెస్ కనుక్కొని ఊకే ఒక 10 ట్రిప్పులేస్తా ఉంటుండే మా ఇంటి సైకిల్ ముందల మీదనా? ఒకరు. బైక్ మీదనా? బైక్ మీద. ఓకే. ఆ! ఊకే ట్రిప్స్ ఏస్తా ఉండే. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కనుక్కొని మెసేజెస్ చేయడం, బయటికి రా ఒకసారి చూసెళ్తా అని అట్లా చేసేవాళ్ళు. హ్మ్. ఇంకొకరు లవ్ లెటర్ ఇచ్చిరక్క. ఆ లెటర్ తీసుకొని మా మమ్మీకిచ్చిన. మా ఏముంది మమ్ అందులో? మొత్తం రాశిండక్క. అంటే? నువ్వంటే చాలా ఇష్టం. ఆ! నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికెళ్ళేటప్పుడు కలువు ఒకసారి ఒకటి చెప్పాలి. ఇట్లా చాలా పెద్దగా లెటర్ రాసిండక్క. అంత గుర్తులేదు ఆ మీ లెటర్‌లేమి. మమ్మీకి ఇచ్చిన తర్వాత రియాక్షన్ ఏంటి? మా ఎవడే మమ్మీ ఈ దరిద్రుడు? కొట్టిందక్క. ఆయనని మా మమ్మీ పోయి కొట్టింది. ఓహో! నిన్ను కొట్టిందా? ఆయనను కొట్టిందా? ఆయనని కొట్టింది. ఆయనను కొట్టిందా? హ్మ్. ఎవడాడు మీ ఇంటి పక్కనే ఉంటాడా ఏంది? మా ఇంటి పక్కన ఏముండడక్క. ఆ! అయితే కాలేజ్ ఈవినింగ్ టైమ్‌లో మా మమ్మీకి లెటర్ ఇస్తే ఇంటికెళ్ళేటప్పుడు వచ్చిండు కొట్టింది. హ్మ్. ఎందుకిట్లా చేస్తున్నావు? మీ పేరెంట్స్ దగ్గరికెళ్ళాలా అని ఇంగ ఆయనని బాగా కొడితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇగ నా జోలికి రాలేదు తను. హ్మ్. మంచి క్యూట్ బుజ్జి తల్లి. ఈ మధ్య కాలంలో ఎవరు పేరెంట్స్‌కి షేర్ చేసుకుంటున్నారు అవన్నీ? అన్నీ షేర్ చేసుకుంటున్నావా? కొన్నే షేర్ చేసుకుంటున్నావా? అన్నీ అక్క. మా మమ్మీ అంటే నాకొక బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే అనుకో అక్క ఇంకా. హ్మ్. ప్రతి ఒక్కటి విషయం మమ్మీతోని షేర్ చేసుకుంటా. మమ్మీ గూడా ప్రతి ఒక్కటి నాకు చెప్తారు. హ్మ్. ఎట్లాంటి విషయమైనా మమ్మీకి చెప్తా. లవ్ ప్రపోజల్స్, కాలేజ్‌లో ఎవరైనా ఏడిపిచ్చినా, ఏవి హ్మ్. చేసినా గానీ అన్నీ మమ్మీకి చెప్తా. అరే! మమ్మీకి నిన్ను గూడా చెప్పకుండా ఏడిపిస్తారారా? రీసెంట్‌గా 'పుష్ప' గెటప్ వేసినావు మళ్ళా. ఆ! 'పుష్పరాజ్' వైఫ్‌ని ఏడిపిస్తే బావుంటదా చెప్పండి? ఆ గెటప్ ఎంత సేపేశారు? చాలా టైం పట్టిందక్క. 5, 6 ఎవరేశారది? అవర్స్. నా ఫ్రెండ్ ఆ! నిఖిత అని ఉంటది తను. హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏసేసారు గదా! హ్మ్. వన్ డే మొత్తం తీసుకున్నారా రీల్‌కి? వన్ డే అంటే మేము సడెన్‌గా అనుకోకుండా చేసినాం అక్క. ఆఫ్టర్‌నూన్ 3కి స్టార్ట్ చేసినాం. హ్మ్. నైట్ 12 అయ్యింది. ఇంకా గెటప్ ఏసుకొని ఆ వీడియో షూట్ చేసే వరకి హ్మ్. చాలా టైం పట్టింది. చాలా ఓపికగానే చేశారు. దాని రిజల్ట్ ప్రకారమే లైక్స్, వ్యూస్ కూడా మంచిగానే ఉన్నాయి. ఆ! యాక్చువల్‌గా చాలా సార్లు నీ వీడియోలు నా సజెషన్‌లో వస్తుండే గానీ, నువ్వని నేను గుర్తుపట్టలేకపోయినా. మళ్ళీ ఐడీ చూసిన తర్వాత అరే! తినా అని మళ్ళీ గుర్తుపట్టినా. అంటే జస్ట్ చూసి పాస్ చేయడమే జరుగుతుందనమాట. సో, నీకెవరి వీడియోస్ ఇష్టం ఇన్‌స్టాగ్రామ్‌లో? నార్మల్‌గా నేను అందరి వీడియోస్ చూస్తా ఉంటా అక్క. కానీ ఫాలో కొట్టవు గదా! సేమ్ రిపీట్ అనమాట. అంటే ఎక్కువగా నచ్చే వీడియోస్. ఎక్కువ నచ్చే వీడియోస్ అంటే తేజస్విని రాథోడ్ అని ఒకరుంటారు. ఆమె హ్మ్. వీడియోస్ చూస్తా ఉంటా. హ్మ్. స్లో మోషన్స్. ఆ! ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తదా అట్లా స్లో మోషన్స్? ఆ! ట్రై చేయాలనిపిస్తది. మరి నువ్వు కానీ స్పీడ్ లెవెల్‌లో ధూమ్ ధామ్ అదే. డాన్స్‌లేస్తున్నావు. నా ఫాలోవర్స్‌కి నా డాన్స్ అంటేనే ఎక్కువిష్టం అక్క. నేను నార్మల్‌గా యాక్టింగ్ జేషినా, హ్మ్. డాన్స్ వీడియోస్ చేయండి మ్యాగీ, ఈ సాంగ్ చేయండి, ఆ సాంగ్ చేయండి అని చాలామంది సజెస్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఎప్పుడైనా మనల్ని ఇష్టపడే వాళ్ళకి ఏది ఇష్టమో మనం అది చేస్తేనే బావుంటది గదా అక్క. అట్లని అందుకోసమే జెప్పేసి ఇంగ మొత్తం జేయద్దురా. మన ఇష్టం గూడా కొంచెం ఉంచుకోవాలి. కదా! మన ఇష్టం కన్నా పక్కన వాళ్ళ ఇష్టంలో చేసే హ్యాపీనెస్సే వేరే గదా అక్క. హ్మ్. తేజుతో మాట్లాడతావా? ఫోను జేయనా? నో? ఓకే. యెస్. సో, ఇంకా మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం జెప్తావు? మా మమ్మీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవక్క. హ్మ్. మా ఫాదర్ లేరు యాక్చువల్‌గా. ఓకే. హ్మ్. ఏమైంది?
2 ఇయర్స్ అయితుందక్క. మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయ్యారు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. అంతకుముందు ఏం చేసేవారు మీ డ్యాడీ? మా డ్యాడీ జీహెచ్ఎంసీలో సూపర్వైజర్‌గా చేసేవాళ్ళు. ఓకే. తర్వాత మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయిన తర్వాత జాబ్ మమ్మీకొచ్చేసింది. ఆ! కానీ మా డ్యాడీ లేరు అనే థాట్ అయితే ఇప్పటి వరకి రాకుండా పెంచిందక్క మా మమ్మీ. ప్రతీదీ నేను అడగకముందే అన్నీ తీసుకొస్తది మా మమ్మీ. హ్మ్. నాకు డ్యాడీ లేరు అనే చిన్న ఆలోచన గూడా రాదు. మా మమ్మీ అంత బాగా చూసుకుంటదక్క. ప్రతీదీ తెస్తది. ఓకే. నేను కోరుకోకపోయినా నాకిది చూసి ఇది నచ్చింది అంటే మా మమ్మీ నెక్స్ట్ డేనే అది నా కోసం తెచ్చి పెడతదక్క. అది ప్రైస్ ఎంతుంది? దాని వాల్యూ ఎంత? ఏం చూడదు మా మమ్మీ. ఇప్పటి వరకి ఒక్కసారి గూడా డ్యాడీ లేరు అని నాకు ఒక్కసారి గూడా అనిపియలేదక్క. అంత బాగా చూసుకుంటది మా మమ్మీ. అట్లాంటి మమ్మీని ఇచ్చినందుకు దేవునికి నేను ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదక్క. ఓకే. సో, ఎక్కువగా అమ్మాయిలందరికి డ్యాడీ ఇష్టం ఉంటది గదా! హ్మ్. మిస్ అవుతున్నావా మరి డ్యాడీని? చాలా మిస్ అయితున్నా. హ్మ్. కానీ మా డ్యాడీ, మమ్మీ ఇద్దరిని ఒక్క దగ్గరనే చూసుకుంటున్నాక్క. మమ్మీ లోపలనే డ్యాడీని చూసుకుంటున్నా గాబట్టి, హ్మ్. ఆ ఫీలింగ్ ఎక్కువ అనిపియదు నాకు. ఎందుకంటే మా మమ్మీ, మా డ్యాడీ చేసే ప్రతీదీ మా కోసం చేస్తది. హ్మ్. అంతే మా డ్యాడీ ఒక్కరు మాతోని లేరు గానీ, ప్రతీదీ అన్నీ మమ్మీ చూసుకుంటదక్క. డ్యాడీ ఉంటే ఏం చేసేవారో మమ్మీ అన్నీ చేస్తది మా కోసం. ఓకే. హ్మ్. బట్ ఇంత అంటే నీకు ఆల్రెడీ నువ్వు పెద్దదానివైపోయావు. నీకొక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. సో, సడెన్‌గా డ్యాడీకి ఇలా అవ్వడం దాంట్లోంచి బయటికి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే చాలా డేస్ వరకి మేమెవ్వరం కోలుకోలేదక్క. మా డ్యాడీ చనిపోయినప్పుడు మమ్మీ గూడా అన్‌కాన్షియస్ అయిపోయి కింద పడిపోయింది. హ్మ్. అప్పుడు మా డ్యాడీ అక్కడ ఎక్స్‌పైర్ అయ్యి ఉన్నాడు. మా డ్యాడీని చూసుకోవాలా, మమ్మీని చూసుకోవాలా అర్థం గాని సిచ్యువేషన్ చాలా టఫ్ సిచ్యువేషన్ నుండి వచ్చినామక్క. హ్మ్. మా మమ్మీ గూడా ఇంగేమైతదో అనే ప్రతి క్షణం భయం. మా డ్యాడీ అట్లా అయిపోయిన తర్వాత నేను నిద్రపోని రాత్రులు చాలున్నాయక్క. అసలు నేను నైట్ పడుకోకపోయేదాన్ని. ఎందుకంటే మా డ్యాడీ మంచిగుండే. నైట్ అందరం మంచిగా మాట్లాడుకున్నాం, తిన్నాం, పడుకున్నాం. నైటే సడెన్‌గా డ్యాడీకి అట్లా అయిపోయింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా మొత్తం సిటీ మొత్తం తిరిగినా ఎక్కడ తీసుకోలేదు. హ్మ్. మా డ్యాడీకి ఒక ఫీవర్ రాలేదు. ఏం రాలేదు. అంత సడెన్‌గా చనిపోయిండు. మళ్ళీ మమ్మీకేమన్నా అయితదేమో అన్న భయంతో నేను మొత్తం మేలుకొనే ఉన్నా అక్క. హ్మ్. 2, 3 మంత్స్ నేనసలు నిద్ర పోలేదు. ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా మా మమ్మీకేమన్నా అయితదన్న భయంతోని చాలా డేస్ నేను కోలుకోలే అక్క. హ్మ్. తర్వాత మెల్లగా రియలైజ్ అవ్వుకుంటొచ్చిన. తర్వాత మెల్లగా కోలుకోవడం స్టార్ట్. ఇప్పుడిప్పుడు సెట్ అయితున్నా అక్క. ప్రతిసారి అనిపిస్తది మళ్ళీ మా మమ్మీకేమన్నా అయితే ఎట్లా? మా డ్యాడీకే ఇట్లా అయిందని ప్రతిసారి అదే థాట్స్ వస్తాయి నాకు. హ్మ్. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరుంటారు? ఇంట్లో చెల్లి, హ్మ్. తమ్ముడు, హ్మ్. మమ్మీ, నేను 4 ఓకే. మెంబర్స్. తమ్ముడు, చెల్లి ఏం చేస్తుంటారు? చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. తమ్ముడు 7థ్ క్లాస్. ఓకే. ఇప్పుడు డ్యాడీ లేరు కదా! మరి ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఓకేనా? మమ్మీ చూసుకుంటదక్క. ఓకే. అంటే ఇప్పుడు జాబ్ ఉంది కాబట్టి హ్మ్. పర్లేదు. హ్మ్. ఓకే. సో, మీ రిలేటివ్స్ గాని, చుట్టాలు గాని వీడియోస్ చూసి ఏమంటారు? రిలేటివ్స్ ఎట్లుంటారంటే పైకి నవ్వినా లోపల విషం పెట్టుకొనుంటారక్క. హ్మ్. పైకి బావుంది, బా చేస్తుంది అంటారు. లోపల అవసరమా ఆమెకు వీడియోసు, హ్మ్. అట్లా చేస్తది, ఇట్లా చేస్తదని మాట్లాడుకుంటారు. హ్మ్. అయినా వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా గానీ మనకేం ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెట్టే వాళ్ళు గాదు గదక్క. హ్మ్. ఏదైనా మనం మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. అందరికి నచ్చాలని లేదు గదక్క. మనకు నచ్చినట్టు మనం ఉందాం. హ్మ్. అందుకనే మా మమ్మీకి ఒక్కదానికి నేను నచ్చితే చాలు. మా మమ్మీకి సమాధానం చెప్పుకుంటే చాలు. ఎవ్వరి కోసం నాకు అవసరం లేదని మా మమ్మీకి నచ్చిందే నేను చేస్తా ఎప్పుడైనా. ఓకే. హ్మ్. సో, అంటే అలా మమ్మీ దగ్గర డిస్కస్ చేస్తావా? వాళ్ళిలా అంటున్నారు, వీళ్ళిలా ఆ! అంటున్నారు. చేస్తా వీడియోస్ అక్క. అంటే మమ్మీ ఎలా ధైర్యం చెప్తది నీకు? ఫస్ట్ మమ్మీతోనన్నా, మా మమ్మీ నాకు చెప్పదక్క. ఫస్ట్ ఎవరైనా ఏమన్నా నెగెటివ్‌గా మాట్లాడినా నా గురించి చెప్పదు. హ్మ్. ఏదైనా పాజిటివ్‌గా ఇబ్రహీంపట్నంలో మమ్మీ ఎక్కడికైనా షాపింగ్ మాల్స్‌కెళ్ళినా గానీ, మ్యాగీ వాళ్ళ మమ్మీ అంటారు. కొంతమంది గుర్తుపడుతుంటారిగ. హ్మ్. చెప్తా ఉంటది మ్యాగీ వాళ్ళ మమ్మీ అని అందరొస్తారు ఇట్లా పిల్లలు. ఈ సారీ తీసుకోండి ఆంటీ మ్యాగీకి. ఇట్లా అడుగుతా ఉంటారు మమ్మీని. మమ్మీ వచ్చి హ్యాపీగా ఇంటి దగ్గర చెప్తా ఉంటది. ఇట్లా అడిగిర్రు పిల్లలు, ఇట్లా తీసుకోమంటున్నారు, అట్లా తీసుకోమన్నారు. మమ్మీ హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా మా మమ్మీ కోసం నేను చేయాల్సింది చాలుంది. ఏదో ఒకటి చెయ్యాలి. మమ్మీ ఈ చిన్న విషయానికి ఇట్లా హ్యాపీగా ఉన్నదంటే, ఇంకా నేను చేయాల్సింది చాలుంది. మమ్మీని హ్యాపీగా ఉంచాలంటే చేయాలని ఎప్పుడు అదొక థాట్ ఉంటదక్క అంటే నాకు. ఏ విధంగా నువ్వేం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతదనుకుంటున్నావు? నేను ఏం చేస్తే హ్యాపీగా అంటే, ఇప్పుడున్న దానికైతే వీడియోస్ చేయడం వల్ల కొంచెం నేమ్ అయితే వచ్చిందక్క. హ్మ్. చాలా మంది గుర్తుపడుతున్నారు. మ్యాగీ ఆఫీషియల్ బా చేస్తది, డాన్స్ చేస్తది. హ్మ్. అట్లా గుర్తుపడుతున్నారు. మా మమ్మీని గూడా గుర్తుపడతారింకా. హ్మ్. మా మమ్మీకి ఇంగా మ్యాగీ ఆఫీషియల్ వాళ్ళ మమ్మీ అనే పేరొచ్చింది గదా! ఇట్లనే ఇంకా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటెళ్ళి మంచి మ్యాగీ ఆఫీషియల్ అంటే ఒక బ్రాండ్ అక్క. హ్మ్. బ్రాండ్ గావాలి నా నేమ్. అంతే దానికోసం ఇంకా నేను కష్టపడాలి, ముందుకెళ్ళాలి అనుకుంటున్నా. ఓకే. ఫర్దర్‌గా అంటే జాబ్ జేయాలనుకుంటున్నావా? లేదంటే ఇలా యాక్టింగ్ లేకపోతే 2 రీల్స్ అని అక్క. ఇలా
జాబ్ చేయాలనుకుంటున్నా. హ్మ్. జాబ్‌తో పాటు నా ఖాళీ టైమ్‌ని వేస్ట్ చేయకుండా నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం వీడియోస్ చేసి హ్మ్. ఇంకా అందరిని ఇట్లనే ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నా అక్క. ఓకే. ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ అంటే ఏ వస్తాయి. టైప్ ఆఫ్ ప్రమోషన్స్ వస్తున్నాయి ఎక్కువ? ప్రొడక్ట్స్ వస్తాయి అక్క. హ్మ్. ఎక్కువనైతే ప్రొడక్ట్స్, శారీస్ ఇట్లాంటి ప్రమోషన్స్ వస్తాయి. ఓకే. శారీస్ వస్తున్నాయా? ఆ! మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తారా? అంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి కొలాబరేషన్‌లో ఇస్తుంటారు. ఆ! శారీస్ అవని రిటర్న్ బ్యాక్ ఏమి ప్రొవైడ్ ఇవ్వడం చేస్తారు. ఉండదక్క. ఏముండదా? ఓకే. కంప్లీట్‌గా అవి మీ దగ్గరే కంప్లీట్‌గా మా ఉంచుకుంటారు. దగ్గరనే సో, మళ్ళీ ఉంటాయి. పేయింగ్ ఏముండదు. ఓన్లీ శారీస్ పంపిస్తారు. ఓన్లీ మనం శారీస్ పంపిస్తారు. మనం ఆ శారీ ప్రమోట్ చేయాలి ఇంకా వీడియోస్ గాని. ఓకే. హ్మ్. చాలా మంది నీ లాంగ్ హెయిర్‌కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నిజంగా. సో, ఎలా మెయింటైన్ చేస్తావు మరి నీ హెయిర్‌ని? చెప్పు. ఏంలే అక్క అందరు ఎట్లా మెయింటైన్ చేస్తారో నేను కూడా అట్లనే చేస్తా. హ్మ్. అంటే స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్‌కి చాలా మందికి హెయిర్ ఇదంతా ఊడిపోతుంది గదా! ఎస్పెషల్ నాకే. సో, బట్టతలొస్తుంది గదా! ఎట్లా మెయింటైన్ చేస్తున్నారనేది? ఏం లేదక్క గాలికి వదిలేయాలి అంతే. గాలికి వదిలేస్తే వచ్చేస్తదనమాట. ఓకే. సో, మరి నీ ఏజ్ ఎంత కంప్లీట్‌గా? నా ఏజ్ 20 అక్క. 20 ఇయర్స్‌కే ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా పెంచుకున్నావు అంటే ఏం చెప్తావు? ఏం చెప్తావంటే నా చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ అని చెప్తా అక్క. సిట్యుయేషన్స్ బట్టి మెచ్యూరిటీ. హ్మ్. వస్తుంది. హ్మ్. అంటే చాలానే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు ఇప్పటి వరకు. చెప్పట్లేదు పెద్ద పాపవి కాబట్టి ఇంట్లో. సో, ఒక 2 ఏమైనా ఉన్నాయా? ఇంకా నీ మైండ్‌లో ఉండి పోకుండా అవి అట్లాగే మనసులో పెట్టుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా? ఏం లేవా? నిజం జెప్పు. ఏం లేదక్క. అంటే రివీల్ చేయనియి ఏమైనా ఉన్నాయా? ఓకే. అట్లేం లేదా? ఓకే. సో, మరి ఇంకొకటి చాలామంది ఇప్పుడు తెలుసు 'పల్లవి ప్రశాంత్' వాళ్ళ తమ్ముడని. సో, ఆయనకు ఆల్రెడీ ఎంతో కొంత ఫేమ్ ఉంది కాబట్టి ఆయనతోని చేస్తే నువ్వు గూడా ఫేమ్ అవుతావని అట్లా ఏమన్నా థాట్స్ ఏమైనా ఉండి అట్లా ఏమైనా స్టార్ట్ చేసిర్రా? అట్లాంటి థాట్స్ అయితే ఏం లేవక్క. నార్మల్‌గా వీడియోస్ అనుకోని హ్మ్. చేయడమే అంతే. హ్మ్. 'పల్లవి ప్రశాంత్' దగ్గరికెళ్ళావా ఎప్పుడైనా? ఆ! ఎలా ట్రీట్ జేస్తారు? అన్నయ్య అయితే బాగా చూసుకుంటారు. హ్మ్. హ్మ్. ఏమంటుంటారు? అంటే మీ మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటదంటే వీడియోస్ బాగా చేస్తున్నావురా! ఇంకా మంచిగా చెయ్యు. హార్డ్ వర్క్ చేస్తేనే ఇంకా ముందుకెళ్తావు. హ్మ్. ఇప్పుడిచ్చే కంటెంట్ కంటే మించి ఇయ్యాలి. ఎవ్వరు చేయని వీడియోస్ మంచి కంటెంట్ ఇస్తే హ్మ్. మంచిగా వ్యూస్ వస్తాయి. మంచిగుంటది అని చెప్తారు. అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇట్లా కాదు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని చాలా బాగా చేస్తారు అన్నయ్య. హ్మ్. సపోర్ట్ కూడా బాగా ఇస్తారు. చెయ్యాలి, మంచిగా చేయాలి అని చెప్తారక్క. ఓకే. అంటే బయట తన మీద చాలా ట్రోల్స్ ఒస్తుంటాయి. నెగెటివ్ 'బిగ్ బాస్' ఎళ్ళొచ్చిన తర్వాత ఉంది గదా! సో, ఆ పర్సన్ నీకు ఆల్రెడీ పర్సనల్‌గా తెలుసు గాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు నీకేమనిపిస్తది? నాకేమనిపిస్తదంటే ట్రోల్స్ అవన్నీ చేసేవాళ్ళు సగం సగం తెలుసుకొని ట్రోల్స్ చేస్తారక్క. హ్మ్. మొత్తం పక్కనుండే వాళ్ళకే తెలుస్తది అన్నయ్య ఎట్లుంటాడు అనేది. హ్మ్. కాబట్టి తెలుసుకొని ట్రోల్స్ చేస్తే బావుంటదేమో అనిపిస్తది. హ్మ్. ఓకే. అంటే తన ఒరిజినల్‌గా తను అలాగే ఉంటాడా? ఆ! ఒరిజినల్‌గా అయితే అన్నయ్య మంచిగుంటాడక్క. ఈ ట్రోల్స్ చేసేవాళ్ళే అట్లా చేస్తాడు తప్పించి హ్మ్. చాలా మంచోడు అన్నయ్య చెప్పాలంటే. ఓకే. హ్మ్. సో, అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడెప్పుడు ఎళ్తుంటావు వాళ్ళ ఇంటికి జనరల్‌గా? ఎప్పుడైనా టైం ఉన్నప్పుడక్క. హ్మ్. అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గూడా అందరూ మంచిగుంటారు. ఆంటీ, అంకుల్. హ్మ్. హ్మ్. సో, టైమ్ ఉన్నప్పుడు ఎళ్తావు. టైం ఉన్నప్పుడు వీడియోస్ చేసుకుంటాం అంతే. ఓకే. సో, హ్మ్. వినయ్ ఎలా సపోర్ట్ జేస్తాడు నీకు? వినయ్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తాడక్క. మీరిద్దరికసలు ఫ్రెండ్‌షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇన్‌స్టాగ్రామ్‌లోనే అక్క. ఓహో! ఇన్‌స్టాగ్రామ్‌లోనే. ఓకే. ఫస్ట్ హ్మ్. ఎవరు మెసేజ్ జేశారు? తనే చేశిండు. ఏమని? వీడియోస్ బాగా చేస్తున్నారు. కీప్ రాకింగ్ సంథింగ్ ఏమో పెట్టిండక్క అప్పట్ల. హ్మ్. హ్మ్. 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్. ఓకే. హ్మ్. సో, దాని తర్వాత ఎలా ముందుకు ఫ్రెండ్‌షిప్ జరిగింది? ఇట్లనే ఇంకా వీడియోస్ మంచిగా చాలా బాగా సపోర్ట్ చేస్తారక్క చెప్పాలి అంటే. హ్మ్. బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి గదా! బ్యాడ్ హ్మ్. కామెంట్స్ ఏం పట్టించుకోవద్దు మ్యాగీ. నువ్వు ఇట్లనే చేయాలి. ఇంకా ముందుకెళ్ళాలి. ఒక్క కామెంట్‌తో నువ్వు ఆగిపోవద్దు అని చాలా బాగా సపోర్ట్ చేస్తారక్క. హ్మ్. హ్మ్. సో, ఇంకొకటి నీ వీడియోస్ కామెంట్‌లలో అన్ని పాజిటివ్ కామెంట్‌లే ఉన్నాయి. నెగెటివ్ కామెంట్‌లు డిలీట్ జేస్తారా ఏం కొన్ని? లేదక్క. నెగెటివ్ కామెంట్ ఏం డిలీట్ చేయను. ఎవ్రి వీడియోకి అన్ని కామెంట్స్ ఉంటాయి. ఓకే. అన్నీ ఉంచేస్తావా అలాగా? హ్మ్. ఓకే. సో, మరి నెగెటివ్ కామెంట్‌ల మీద నీ ఒపీనియన్ ఏంటి? నెగెటివ్ కామెంట్స్ మీద ఒపీనియన్ ఏంటంటే, ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేయడానికి చాలా మంది చూస్తారక్క. మనం హ్మ్. ఎంత మంచిగా వీడియో చేసినా గానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. హ్మ్. నేనేమనుకుంటా అంటే, నాకొక్క వీడియోకి 10 గుడ్ కామెంట్స్ 10 బ్యాడ్ కామెంట్స్ వచ్చి, హ్మ్. ఒక్క గుడ్ కామెంట్ వచ్చిందనుకో, హ్మ్. ఆ 10 బ్యాడ్ కామెంట్‌లని వదిలేస్తా. ఆ హ్మ్. ఒక్క గుడ్ కామెంట్‌ని చూస్తా అక్క. ముందుకెళ్ళడానికి ఆ ఒక్క గుడ్ కామెంట్ సరిపోదా అనుకుంటా. హ్మ్. కాబట్టి నేను ఎక్కువ బ్యాడ్ కామెంట్స్‌ని పట్టించుకోను.
సో పట్టించుకో, లైట్ తీసుకుంటాం. లైట్ తీసుకుంటా. అంటే మీ మమ్మీ కూడా చూసి మళ్ళీ బాధపడడం అట్లా ఏమన్నా జరుగుతుందా? మా మమ్మీ అయితే ఏం బాధపడదక్క. ఉమ్, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మమ్మీ అంటే, ఉమ్, పెట్టేవాళ్ళు పెడతారు, పట్టించుకోకు అట్లాంటివి. ఉమ్, పట్టించుకుంటే ఇక్కడితోనే ఆగిపోతావు. నువ్వు ముందుకెళ్ళాలంటే ప్రతీదీ తీసుకోవాలి. నువ్వు గుడ్‌ని ఎట్లయితే మంచిగా తీసుకుంటున్నావో, బ్యాడ్ వేని కూడా నువ్వు రెండిటిని సమానంగా తీసుకున్నప్పుడే నువ్వు పైకెళ్తావని మమ్మీ మంచిగా చెప్తారక్క నాకు. ఓకే. హ్మ్. సో కాలేజ్కి ఎలా వెళ్తావు? స్కూటీ మీద, బస్లోనా? బస్ అక్క. ఏంటి బస్లోనా? హ్మ్. ఒరేయ్! ఎంతమంది జనాలు ఎక్కుతున్నారు, ఎలా వెళ్తున్నావురా? ఇది పెద్ద కష్టం. దీని గురించి మాట్లాడుకుందాం. పాపం కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ అంతకుముందు కొంచెం ఫ్రీ బస్ చేయనప్పుడు కొంచెం రిలీఫ్‌గానే ఉన్నాలి. బట్ ఇప్పుడు మాత్రం చంపేస్తున్నారు గదా! అవునక్క. ఎలా ఉంటాయి కష్టాలు ఒకసారి చెప్పు ఫ్రీ బస్‌లో ఇప్పుడు? సీట్స్ గూడా ఉండవక్క. నించొనుండాలి. హ్మ్. ఇంగా ఆంటీ వాళ్ళు అలా ఎవరైనా వస్తే లెవ్వు లెవ్వు అంటే లేచి నించోవాలి. ఇంగ పాపం ముసలోళ్ళు వినాలి అన్నట్టుగా లేచి కూర్చోవాలి ఒక్క మాటకి. హ్మ్. నూకేస్తా ఉంటారు ఆగమాగం. జుట్టు మొత్తం ఖరాబ్ అయితది. పౌడర్ మొత్తం పోతది. ఓకే. ఆ! ఈ చున్నీ ఇటు పోతది, ఈ ఆ! బ్యాగ్ ఇటు చున్నీ అటు పోతది. బస్సు ఒక్కసారి బ్రేక్ కొడితే పోయి ముందల ఎన్నో పడతా. అవును. మహా దారుణంగా ఆపి, ఆపి డుగు డుగు డుగు. ఇబ్రహీంపట్నం ఎక్కడ? కోటి ఎక్కడ? 1 అవర్ జర్నీ ఉంటదా? అవునక్క 1 అవర్ జర్నీ. చచ్చిపోతున్నారు గదా రోజసలు. పెద్ద టాస్క్. మరి బండెందుకు తీసుకోలేదు? తీసుకున్నాక్క బండి కానీ నేర్చుకోలేదు అంతే. ఓహ్! నేర్చుకోలేదా? ఓకే. 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 సో, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఫాలోవర్స్‌కి? ఆ! చెప్పాలనుకుంటున్నా అక్క. హ్మ్. ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో, హ్మ్. అంతకు మించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీ హ్మ్. సపోర్ట్‌తోనే ఇక్కడి వరకొచ్చినా గాబట్టి, ఇంకా ముందు గూడా అట్లాంటి సపోర్టే గావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా వాళ్ళ కోసం. మంచిగా ఎంటర్‌టైన్ చేస్తా. అంతేనా? ఓకే. అంతే. ఈ వీడియోస్ వల్ల ఎప్పుడైనా స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయా? ఆ! స్ట్రగుల్ అంటే కొంచెం ఎప్పుడైనా ఇబ్బంది గాని, అబ్బా! చేయాలా? అట్లా ఆ టైప్ ఆఫ్‌లో లేదంటే స్ట్రగుల్ ఏ టైంలో ఎప్పుడు? నాకు వీడియోస్ చేయడానికి టైం ఉండదక్క యాక్చువల్‌గా. ఓకే. టైం ఉండదు. టైం ఉన్నప్పుడు చేద్దామంటే మళ్ళీ రెడీ అవ్వాలి. ఒక వీడియో ఎయ్యాలంటే శారీ కట్టించుకోవాలి హ్మ్. మమ్మీతోని. అప్పుడు మా మమ్మీ అవైలబుల్ ఉండదు. నాకేమో శారీ సక్కగా కట్టుకోనికే రాదు. హ్మ్. మళ్ళీ వీడియో తీయాలి ఒకరు. ఒకరు వీడియో తీయాలి. హ్మ్. వీడియో తీయడానికి మా చెల్లెకి ఇక ₹100 ఇస్తే వీడియో తీస్తా అంటది. ఆ! ఆ! మంచి చెల్లె మంచిగా కమాయిస్తుంది. ఆ! ఆ! మా తమ్ముడు ఇంకా ఉంటాడు. ఏమైనా ట్రాన్స్‌లేషన్ వీడియోస్ ఏమైనా చేస్తే పౌడర్ కొట్టమన్నా, ఒక చిన్న ఫ్లవర్ అందించినా మా తమ్మునికి కూడా పైసలియ్యాలక్క. ఎంతిస్తావు? పైసలిస్తే ఇక మా తమ్మునికి తక్కువనే ఇస్తా. 50, 20 అట్లా ఇస్తా. నీ దగ్గరికి ఎక్కడొస్తాయి? నీ దగ్గర ఎట్లొస్తాయి ఇక మనీ? నేను మమ్మీ దగ్గర తీసుకుంటా. ఓకే. మమ్మీ ఎంతిస్తది పాకెట్ మనీ? 500 ఉన్నప్పుడల్లా ఇస్తా ఉంటదక్క మమ్మీ అన్నీ పాకెట్ మనీ జమ చేసి పెట్టుకుంటా. హ్మ్. అమ్మో! ఎంత ఘోరమున్నారు. సొంత చెల్లి ₹100 అయితే ఇప్పటి నుంచి మా అన్నయ్య ఏం పని చెప్పినా నేను పాకెట్ మనీ అడుక్కుంటా. ఓకే. సో, నిజంగా ఒక వీడియో తీయాలంటే చాలా స్ట్రగుల్ ఉంటది కదా! రెడీ అవ్వాలి. హ్మ్. దానికోసం హెయిర్, స్టెప్స్, మళ్ళీ టైమింగు, రైమింగు ఎన్నుంటాయి గదా! అసలు ఒక వీడియో వెనకాల కష్టం. బట్ అవునక్క. చూసేవాళ్ళు వెరీ సింపుల్‌గా చూసి స్కిప్ చేస్తుంటారు. అప్పుడు అనిపిస్తదా రెడీ అవ్వాలనిపించినప్పుడు? రెడీ అయ్యే ముందు అనిపిస్తది. హ్మ్. ఇగ వాళ్ళు చూసి వదిలేస్తారు. కొంతమంది వదిలేస్తారక్క చూసి. కొంతమంది ఇష్టపడే వాళ్ళుంటారు. మన వీడియోని చూసిన వాళ్ళే 10 టైమ్స్ చూసాను మ్యాగీ ఈ వీడియో అని అట్లా మెసేజెస్ వస్తా ఉంటాయి. హ్మ్. ఇగ అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయితా. ఇప్పుడు పడ్డ కష్టమంతా అట్లనే మర్చిపోతా వాళ్ళిచ్చే ఒక మంచి కామెంట్‌తోని. హ్మ్. ఎంత కష్టమైనా ఏమనిపియదు ఇంగ. రిలాక్స్ అనిపిస్తదమ్మా. కొందరికైనా నచ్చుతుంది చాలు అనిపిస్తది. ఓకే. అంటే వీడియోస్ పరంగా గాకుండా నీ పర్సనల్ లైఫ్‌లో నువ్వు స్ట్రగుల్ అయిన డేస్ గాని, ఫేస్ చేసిందేమైనా ఉందా? ఉందక్క. ఏంటది? మా ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడమే పెద్ద స్ట్రగుల్ నా లైఫ్‌లో మర్చిపోలేని దెబ్బక్క. హ్మ్. ఇప్పటికీ అనిపిస్తది ఎవరైనా గానీ వాళ్ళ కూతుర్లని హ్మ్. బండి మీద తీసుకెళ్తుంటారు గదా! హ్మ్. వెనకాల కూర్చొని తీసుకెళ్తుంటే మా డ్యాడీ ఉంటే మా డ్యాడీ ఉంటే గూడా నన్ను గూడా అట్లనే తీసుకుపోయేవాడేమో! హ్మ్. మిస్ అయితున్నా చాలా చిన్న ఏజ్‌లో దేవుడు ఎందుకిట్లా చేశిండు మాకు మా డ్యాడీని అనిపిస్తది. ఓకే. సో, అంతకుముందు మీ బాండింగ్ ఎలా ఉండేది? ఎట్లుండేదంటే ఇప్పుడు మా మమ్మీతోని ఎట్లుంటున్నో డ్యాడీతోని అట్లనే ఉండేదాన్నక్క. హ్మ్. మా డ్యాడీ ఫస్ట్ ఏం గావాలన్నా ఫోను నాకే చేస్తుండే. హ్మ్. మమ్మీ సండే గదా! చికెన్ తెచ్చుకుందామా? మటనా? నాకేది ఫేవరెట్ అయితే డ్యాడీ ఇంట్లో అదే తెచ్చేటోడు. హ్మ్. హ్మ్. చాలా మంచిగుండే అక్క బాండింగ్ డ్యాడీతోని. హ్మ్. కానీ ప్రతిసారి గుర్తొస్తా ఉంటది. చాలా మిస్ అయితున్నా. మళ్ళీ నీకేదైనా కోరికుంది అని అడిగితే మా డ్యాడీ మళ్ళీ తిరిగి రావాలని అదొక్కటే కోరుకుంటా అక్క లైఫ్‌ల. హ్మ్. మా డ్యాడీకి మించిన హ్యాపీనెస్ నాకేం లేదక్క. ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకేంటంటే బయట అలవాట్లు ఎక్కువ పడి ఉన్న పేరెంట్స్‌ని పట్టించుకోరు.
వాళ్ళతో టైం స్పెండ్ చేయరు, ఫ్రీగా ఉండరు. ఇంకా ఇరిటేట్ చేస్తుంటారు. నాకు ఐఫోన్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. పాపం చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కొనడానికి. బట్ పిల్లల కోసం వాళ్ళు తిని తినక దాచిపెట్టి మరీ అట్లా చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అట్లాంటి పేరెంట్స్ వాళ్ళు వాల్యూ తెలియనోళ్ళకి. ఇప్పుడు నీకు తెలుస్తుంది వాల్యూ ఒకటి. సో, పేరెంట్స్ ఉన్నా గూడా వాళ్ళకి వాల్యూ తెలీదు. కొంతమంది పిల్లలు కాలేజ్‌కెళ్ళే పిల్లలు అలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళకేం చెప్తావు? వాళ్ళకేం చెప్తా అంటే ఒక్కటే చెప్తా అక్క. ఉన్నప్పుడే పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవాలి. లేనప్పుడు మీరెంత దోలాడుకోవాలన్నా, ఎంత హ్మ్. చూడాలి అనుకున్నా దొరకరు. హ్మ్. ఉన్నప్పుడే ఉన్న ప్రేమని యుటిలైజ్ చేసుకోండి అందరూ. మిస్ అయినంక ప్రతిరోజు ఏడవడమే. లేనప్పుడే తెలుస్తది వాల్యూ ఎవ్వరికైనా. హ్మ్. కాబట్టి ఉన్నప్పుడే ఎంతో కొంత టైం ఇవ్వండి పేరెంట్స్‌కి. ఫస్ట్ టైం ఇవ్వండి. హ్మ్. టైం ఇవ్వండి. లేనప్పుడు దోలాడుకున్నా దొరకరు పేరెంట్స్. రారు, తిరిగి రారు. హ్మ్. అంతే చెప్తా అక్క. టైం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎట్లుంటున్నారంటే పేరెంట్స్ ఫోను చేసినా లిఫ్ట్ చేయకపోవడం, అవును. మొత్తం నెగ్లెక్ట్ చేయడం చేస్తారు. అట్లా మాత్రం చేయకండి. మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు మనకు ఫోను చేస్తున్నారు అంటే వాళ్ళు మన మీద ప్రేమతోనే ఫోను చేస్తారు. మనం బయటికెళ్ళినా గానీ ఏమైతదో వాళ్ళకి అనే ప్రేమతోని కాబట్టి ఒక చిన్న మాట "వస్తా మమ్మీ లేట్ అయింది" అట్లా ఒక చిన్న సమాధానమన్నా చెప్పండి పేరెంట్స్‌కి. హ్మ్. కానీ ఫోన్స్ అట్లా ఎత్తకుండా అట్లా నెగ్లెక్ట్ చేయకండి. ఉన్నప్పుడే ప్రేమని యుటిలైజ్ చేసుకోండి. లేని తర్వాత దోలాడుకుంటే ఏమీ రాదు. అన్నిటికి దూరం అవ్వాలక్క పేరెంట్స్ లవ్ లేకపోతే. హ్మ్. ఇప్పుడు ఫాదర్ లేరు గాబట్టి రిలేటివ్స్ కూడా అందరికి దూరంగానే అక్క. అదేంటి? ఎక్కడికెళ్ళాలన్నా మా మమ్మీని ఎక్కడికెళ్ళనిస్తలేనక్క నేను. హ్మ్. ఫాదర్ లేరు గాబట్టి ఫాదర్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. మా మమ్మ అక్కడ ఎవ్వరిని చూషినా ఏడుస్తది. హ్మ్. అందుకే మా మమ్మీని ఎక్కడ ఫంక్షన్స్‌లలో గూడా ఎక్కడ ఎళ్ళనీయను నేను. ఇంట్లోనే ఉంచుతా. హ్మ్. ఏవైనా మా మమ్మీకి అన్నీ మేమే. అక్కయినా, చెల్లైనా, తమ్ముడైనా అన్నీ మా మమ్మీకి మేము, మాకు మా మమ్మీ అంతే అక్క. అంతకు మించి మేము ఎవ్వరి దగ్గరికి కూడా ఎళ్ళట్లేము. ఇంకా మా డ్యాడీ చనిపోయినప్పటి నుంచి దూరం ఉంటున్నాం అందరికి. హ్మ్. ఏమైనా ఫంక్షన్స్ అయ్యి పోవాలి, ఏదైనా ఇంపార్టెంట్ అంటే దానికి మించి మమ్మీని ఎక్కడ ఎళ్ళనివ్వట్లేను. మా మమ్మీ ఏడుస్తే మళ్ళీ ఏమైతదో అనే భయం ఒకటి ఉంటదక్క ఎప్పుడు. హ్మ్. మా మమ్మీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఇంకా. ఓకే. సో, మళ్ళీ కాలేజ్ ఫీజులు ఇవన్నీ మమ్మీయే చూసుకుంటదా ఆ! కంప్లీట్‌గా? మమ్ అంతకుముందు మమ్మీయే చూసుకుంటదక్క. ఓకే. ఎంత కాలేజ్ ఫీజు? 30,000. ఇయర్లీ. హ్మ్. ఓకే. మళ్ళీ బుక్స్ అవన్నీ సెపరేట్ గదా ఆ! ఇంకా? సెపరేట్ అక్క. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది చదవాల్సింది? ఇంకో 4 ఇయర్స్ ఉందక్క. ఇంకో 4 ఇయర్స్ ఉందా? ఓకే. సో, ఇప్పుడు ఓవరాల్‌గా చాలా మంది పిల్లలైతే నిజంగానే పేరెంట్స్ ఫోన్‌కి అటెండ్ అవ్వకుండా హ్మ్. బయట పార్టీలు, జల్సాలు జేయడం. ఎప్పుడైనా బయటికెళ్తావా ఫ్రెండ్స్‌తో? అసలు మూవీస్‌కి గానీ, పార్క్‌కి గానీ అట్లా? హుహు. పోతే కాలేజ్ లేకపోతే ఇల్లు అంతే అక్క. ఏడికెళ్ళను. హ్మ్. నువ్వు గుడ్ గర్ల్ రా. అంటే ఇలా ఉండేటోళ్ళే గుడ్ గర్ల్. జీన్స్ ఏసేటోళ్ళు గుడ్ గర్ల్ కాదు అంటారు. బట్ బాధ్యత తెలుసుకుంది కాబట్టి ఆ అమ్మాయి. సో, బాధ్యతగానే కనిపిస్తున్నావు. సో, ఇదే కంటిన్యూ చేయి. వీడియోలు గూడా కొంచెం ఎక్కువ చెయ్యి ఇంకా. వెయిట్ చేస్తుంటారు కదా! నీకోసం వీడియోస్ చేసేవాళ్ళు. చేస్తా అక్క. నైట్ టైము అట్లనో ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని మీ తమ్ముడికి ఇదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్! ఇంత దుర్మార్గులు ఎక్కడ దొరికారురా మీరు? రూ. 100, రూ. 50 ఏంట్రా బాబు నాకు అర్థం కాదు. ఒక్కో వీడియో తీయడానికంటే ఇట్లా ఎన్ని వీడియోలు తీసుకుంటూ కూర్చోవాలిగా? మళ్ళీ నేను వీడియో చేసేటప్పుడు 2, 3 టేకులు చేసిండనుకో అక్క డాన్స్. ఆ! నేను తీయ పోతున్నా. ఇంగ నువ్వు ఇన్ని టేకులు చేస్తే కాదు కాదు అంటది. మా చెల్లె భయంకైనా సింగిల్ టేక్‌లే ఎయ్యాలింకా. ఓయమ్మ! తీయను అంటది. మీ బెదిరిస్తరక్క. మమ్మీకి చెప్పావా మరి? మా మమ్మీ చెప్పినా వాళ్ళు ఇనరింగ. హ్మ్. హ్మ్. సో క్యూట్. పర్లేదు. ఉంటారు ఇలాగ సిస్టర్స్ అన్నాక. నీ పాకెట్ మనీ అంతా వాళ్ళు పోగు చేసుకుంటున్నారనమాట. యెస్. సో, ఆల్ రైట్. థాంక్ యూ సో మచ్. ఇదే పాజిటివ్ వైబ్‌తోనుండు. ఇంతే ట్రెడిషనల్‌గా ఉండు. నాకు గూడా నచ్చావు చాలా. నీ హెయిర్ కూడా నచ్చింది నాకు. నీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నచ్చింది. అదే ఫాలో అవ్వు. ఎందుకంటే చాలామంది వెస్టర్న్‌కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఎలా ఉంటున్నారంటే రీల్స్ స్టార్టింగ్ చేసేటప్పుడు నిబ్బా నిబ్బిలాగా ఉంటున్నారు. వన్స్ ఫాలోవర్స్ వచ్చాక వెస్టర్న్ వేర్ ఏసి మొత్తం ఫాలోవర్స్‌ని లేపేస్తున్నారు. సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఏసుకోవద్దంటే ఎవరి కంఫర్ట్ వాళ్ళది. బట్ ట్రెడిషనల్ అనేది మన సాంప్రదాయం కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అదే ఫాలో అవ్వు. నీ ఫేస్‌కి అదే సూట్ అవుతది నాకు తెలిసి. బావుంటది కాబట్టి. యెస్. సో, ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. సో, గైస్ చూసారు కదా! మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.